మారని దేవ, మార్పు చెందని దేవ, ఉదయకాల సమయంలో ప్రభు దినంలో 10 మంది ఆవరణంలో చేరడానికి చూపిన కృపకై వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నడిచిపోయిన వారమంతా ఈ కృపాక్షేమములు మా వెంట ఉంచారు. రక్షించి, విమోచించి, భద్రపరిచి, ఆశీర్వదించి, జీవించి ఈ దయా సంకల్పం చెప్పున్నాను. ఈ కృపా కనికరం చెప్పున ఈ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలయ్యా. సమయం బట్టి నీకు వందనాలు. ఈ సన్నిధిలో ఆరాధించడానికి మన సమకూర్చారు అంటే నీకు వందనాలు. ఆరాధించి గణపరచాలను మాకు నేర్పించమని ప్రార్థిస్తూ వచ్చిన వాటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పాట సంఖ్య 228. 228 పాట సంఖ్య. పాడేద దేవ నీ కృపలను నూతన గీతముగా అనే పాట పాడదాం. పాడేద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము
సంఖ్య 402. చూడుము ఈ క్షణమే కల్వరిని. 402. చూడుము ఈ క్షణమే, లేక 399. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నిర్వాహయేసుడు.
47 చివరిగా పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. అందరూ పాడండి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుతో. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుతో.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అపవాదికిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనుషులు మునుపు నడుచుకొనుచుంటిరి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనం. రెండు వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44. ఆయన అలాగ చెప్పి జాలరులు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం. కృపా కనికరము కలిగిన దేవా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయి దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్న దేవా, ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నీ పిల్లలుగా చేరడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి వేలాది స్థితులు చెల్లిస్తున్నాం. నీ కృప, నీ కనికరం, నీ దయా సంకల్పాన్ని బట్టి నీ కొనాలి. మమ్మల్ని ఏర్పరచుకొని రక్షించి విమోచించారు. అందుకై నీ వందనాలు ఇస్తున్నాం. ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి నీ పరిశుద్ధ మందిరంలోనికి మేము వచ్చుండగా మమ్మల్ని పరీక్షించండి, పరిశోధించండి. నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవాది దేవుడు మానవులను సృజించాడు. ఈ సృష్టి అంతటిని సృష్టించాడు. ఈ సృష్టి అంతట్లో ఒక ప్రత్యేకత కనబడుతుంది. చివరిగా మానవుని సృష్టించాడు. మానవుని జ్ఞానవంతునిగా సృష్టించాడు. మానవుని ఆలోచించగలిగిన విధంగా మానవుని తయారు చేశాడు. మానవుడు ఒక కొత్తది తయారు చేసేవాడిగా సృష్టించాడు. దేవుని సృష్టిని ఉపయోగించుకొని ఒక కొత్తది తయారు చేయడం, ఆలోచన శక్తి కలిగి ఉండడం. ఎందుకు మానవుడిని ఇలా సృష్టించాడు అంటే తమ దేవుణ్ణి తెలుసుకోవాలని. తన సృష్టికర్త
సృష్టికర్తను తెలుసుకోవాలి. ఈ సృష్టిలో అనేకమైనవి ఉన్నాయి, జీవరాశులు. వాటన్నిటికంటే మానవుణ్ణి ఒక జ్ఞానవంతునిగా, ఒక ఆలోచన చేసేవాడిగా, ఒక గొప్ప శక్తివంతునిగా, ఒక క్రొత్తది తయారు చేసేవాడిగా మానవుని తయారు చేశాడు. ఈ మానవుడు దేవుణ్ణి వెనకాలని, దేవుని తెలుసుకోవాలని, దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు మానవుని సృష్టించాడు. అయితే మానవ జ్ఞానంతో దేవుని విడిచిపెట్టాడు, దేవునికి దూరమయ్యాడు. ఏది చేయాలో అది చేయడం లేదు, ఏది చేయకూడదు అది చేస్తూ ఉన్నాడు. ప్రసంగి రాస్తాడు, దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషము లేదు అనే దినములు రాకమునిపే ఈ సృష్టికర్త ఎవరో తెలుసుకో అన్నాడు. ప్రసంగి మహాజ్ఞాని, రాజు, ప్రవక్త. కాబట్టి అన్నాడు, దేవుని తెలుసుకో అనలే, దేవుణ్ణి తెలుసుకో అనలే. ఏమన్నాడు? నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో, నిన్ను సృజించిన వాడు ఎవరో తెలుసుకో. ఇది మానవుడు తన సృష్టికర్త ఎవరో మానవునికి అర్థం కావడం లేదు. నన్ను ఎవరు సృష్టించాడు, నన్ను ఎవరు ఈ భూమి మీదకు తీసుకొచ్చాడు, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు, మానవుని పట్ల దేవుని సంకల్పం ఏంటి, అది మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏదైనా మనం ఒక వస్తువు కొంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక మిషన్ కొంటే ఆ మిషన్ దేనికోసం పనిచేయడం. ఏదైనా ఒక వస్తువు ఒక పని కొరకు. అలాగనే మానవుడు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మానవుడిని దేవుడు తయారు చేస్తే మానవుడు దేవుడిని తెలుసుకోలేక, మానవుడు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు. కారణం ఒకటే, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. సచ్చినోడికి ఏం తెలుస్తుంది? సచ్చినోడికి ఏమైనా తెలుస్తుంది? మానవుడు చనిపోయి ఉన్నాడు. ఏటి ద్వారా? అపరాధములు, ఏంటి అపరాధములు, పాపములు? దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం. దేవుడు చెప్పింది చేయకపోవడం, దేవుడు చెప్పని చేయడం అపరాధం. దేవుడు చెప్పని చేయడం అపరాధం. వీటి రెండు మధ్యలో మానవుడు చనిపోయి ఉన్నాడు. చనిపోయిన వానికి ఏమి అర్థం కాదో అలాగనే మానవుడు కూడా అపరాధముల చేత, పాపముల చేత చనిపోయి ఉన్నాడు కనుక దేవుడి గురించి అర్థం చేసుకోలేక, దేవుడి గురించి ఆలోచించలేక, దేవుణ్ణి ఎలా పూజించాలనో, దేవుణ్ణి ఎలా గౌరవించాలనో మానవునికి అర్థం కాలేక జీవిస్తూ ఉన్నాడు. మన ఆరాధనకు కారణం మన అపరాధము నుండి, పాపము నుండి విడవబడటమే, విడిపింపబడటమే. దేవుణ్ణి ఆరాధించాలంటే మానవుడు పవిత్రుడై ఉండాలి. ఆ పవిత్రమైన ఆరాధనే దేవుడు అంగీకరించాలి.
అంగీకరిస్తాడు. నీవు పూజించినా, నీవు భజన చేసినా, నీవు భక్తి చేసినా, ఆ భక్తి దేవుడు అంగీకరించాలంటే నీవు కూడా పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అంటున్నాడు నిర్గమకాండములో, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అపరాధము నుండి, పాపము నుండి విడిపింపబడండి. అప్పుడే మీరు నన్ను ఆరాధించగలరు. ఒకవేళ అలాంటి స్థితిలోకి మానవుడు రాకుండా అపరాధంలో ఉంటూ, పాపములో జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించాడు. పైకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి కిందంటాడు 2వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికిన అనుభవం బైబిల్లో రాయబడి ఉంది. సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. దేవుడిని ఎవరు ఆరాధిస్తారు? సజీవులు. బ్రతికిన వారు. చచ్చిన వారు ఆరాధించగలరా? కాబట్టి మానవుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికిస్తాడు కాదు, బ్రతికించెను అయిపోయింది. క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వచ్చి, క్రీస్తును ఎప్పుడైతే అంగీకరించి, యేసుక్రీస్తు వారి రక్తంలో ఎవరైతే పాపములు కడగబడతారో వారు బ్రతికిన అనుభవములోనికి వస్తారు. 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంది. మునుపు అంటే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి రాక మునుపు, క్రీస్తు దగ్గరికి రాక మునుపు ఎలా ఉన్నాము అంటే, ఏమండి, మీరు వాటిని చేయొచ్చు. ఏటిని? అపరాధములు, పాపం. మీరు అపరాధములు, పాపములు చేస్తూ మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని, వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? సాతాను. వాయుమండల, వాయువు అంటే గాలి. నెయ్యి పెట్టిన ఏమంటారు? గాలి పట్టింది అంట. కానీ మానవుడు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా దెయ్యమును అనుసరించి చేస్తూ ఉన్నారు. మునుపు మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని. ఎవరంటాడు? అవిధేయులు. దేవునికి విరోధంగా ప్రవర్తించే వాళ్ళు అవిధేయత చూపిస్తారు. దేవునికి విధేయత చూపించాలి. విధేయత తెలుసు. విధేయత అంటే దేవుని దగ్గర భయభక్తులతో కూర్చో. దేవుని దగ్గర భయభక్తులతో ఆరాధించడం. అయితే ఇక్కడ అవిధేయత చూపిస్తున్నారు. దేవుని దగ్గర కూర్చోడానికి ఇష్టపడరు.
దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు, దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడరు. మాట్లాడమంటే మాట్లాడాలి, కూర్చోబట్టే తిరిగేవాడికి శిక్ష అంటే కూర్చోమన్నాం, కూర్చున్నవాడికి శిక్ష తిరగమన్నాం. కాబట్టి మనం వాటిని చేయొచ్చు. అవిధేయులమైపోయాము. అవిధేయులై ఏమని చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి. ప్రేరేపించు శక్తి మనకు తెలియకుండానే మనల్ని ప్రేరేపిస్తుంది ఒక శక్తి. నేర్పుకుంటూ లేచుకోలేదు, అయినట్టుగా లేచుకో, లేచిపోయేంత పని ఉండదు. ఒక శక్తి నిన్ను ప్రేరేపిస్తూ, ఒక శక్తి నిన్ను విననీయకుండా నిన్ను పకడ్బందీగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఏ ధర్మం అంట? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఈ ప్రపంచ ధర్మం చొప్పున అంటే అందరూ ఎలా చేస్తున్నారో మనం ఎలా చేస్తాం. అందరూ ఎలా చేశారో మనం కూడా, మన పూర్వీకులు చేశారు, మనం కూడా అదే చేస్తాం. మన పూర్వీకులు సిమెంట్ రోడ్లు లేవు, మన పూర్వీకులకి గ్యాస్ లేదు, గ్యాస్. మన పూర్వీకులకి సైకిళ్ళు కార్లు లేవు. కాలం మారుతుంది, మానవ జ్ఞానం పెరుగుతూ ఉంది. మానవులు కూడా మారాలి. మునుపు మీరు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటేవి. నాతో వచ్చినములు అంటాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అయినను మీరు ఇలా జీవిస్తూ ఉన్నా కూడా, మీరు అపరాధములు పాపములు చేస్తూ ఉన్నా కూడా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపుతున్న తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా ప్రతిష్ఠించెను. చేతనే మీరు బ్రతికింపబడి ఉన్నారు. కృప చేతనే మీరు బ్రతికింపబడి ఉన్నారు. వాడి దేవుని కృప మనల్ని ఏం చేసిందంటే బ్రతికించింది. దేవుని కృప ఏం చేసిందంటే మన అపరాధం నుండి, మన పాపం నుండి విడిపించింది. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుణ్ణి స్తుతించి గణపరచబద్ధులమై ఉన్నాము. మన ఆరాధనకు కారణం ఒకనొకప్పుడు అపరాధములు పాపములు మనలో ఏలుతూ ఉండగా దేవుడు వాటి నుండి విడిపించాడు. మానవుని పాపపు కట్లు బంధించి ఉన్నాయి. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుని నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడి వారికి ఏమనగా ఈ క్రియలను నేను ఎరుగుదును, ఏలైనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైన
నీ క్రియలను నేను ఎరుగుదును. మానవుని క్రియలు దేవునికి తెలుసు. మన పనులు మన ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం చేసే పనులు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. దేవుడికి తెలుసు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, దేవుడికి తెలుసు. కాబట్టి అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏలయనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నువ్వు అనుకుంటున్నావు నేను జీవించుచున్నాను అనుకుంటున్నావు, కానీ మృతుడవే. ఎలా మృతుడవు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడవు. కాబట్టి ఏం చేయాలి? రెండవ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై సాగునయ్యున్న మిగిలిన వాడిని బలపరచు. జాగరూకుడవై నువ్వు నిర్లక్ష్యం చేయగలవు. సాగునై ఉన్నావు, నీవు నిర్లక్ష్యం చేయకు. నిర్లక్ష్యం చాలా ప్రమాదం. మానవుని జీవితంలో దేవుని నిర్లక్ష్యం చేస్తే ఎంతో నష్టపోతాడు. యోనా దేవుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేశాడు. అదేంటిలే అనుకున్నాను. దేవుడు యోనాను నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన తర్షీషుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నినివే పట్టణానికి వెళితే అక్కడ ఉండే ప్రజలందరూ క్రూరులు, ఏమి చేస్తారో అని భయపడి దేవుడు నినివే పట్టణానికి పొమ్మంటే ఆయన తర్షీషుకి వెళితే దేవుడు చూడలేదులే అనుకున్నాడు. దేవుడు ఏం చేయలే అనుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? సముద్రంలో పడేసి చేప మింగేదోడు చేసి గట్టి మీద చేశాడు. ఎడ చేసుకొచ్చి కట్టింది చేప ఎప్పుడైనా ఆడకో చేసి షిప్పింగాడు. ఒక దగ్గరికి ఒకటి ఇంకో దగ్గరికి పోతున్నాడు. అట్ట కాదు నాయన, నువ్వు లోపలికి పో, ఓడలో కడుపుని తీసుకెళ్ళి చేపలు పట్టుతానికి చేపలు కడుపులో నుంచి తీసుకెళ్ళి నినివే పట్టణంలో ఎక్కిన. మనం కూడా దేవుని ప్రేమను, దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తే దేవునికి తెలుసు నువ్వు ఎంత దారికి వస్తున్నావు. నువ్వు దారికి ఎట్లా ఉన్నాయని బాగా తెలుసు. నువ్వు దెబ్బలు కొట్టైనా ఆయన చేసుకొస్తా. కాబట్టి మన అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన అనుభవం నుండి మనం బయటపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనలో కొన్ని పాపం కట్లు ఉన్నాయి. ఆ పాపపు కట్లు చూసుకొని మనం దేవుడిని ఆరాధిస్తాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తనలు 18వ అధ్యాయం 5వ వచనం, 4:5 మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొట్టు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరిగట్టగను. మరణపు ఊరును నన్ను ఆవరింపగను. ఆ శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఏమనైనా మనకు మరణపు పాశములు నన్ను చుట్టుకొనగను. మరణపు పాశము, మరణము మానవుణ్ణి
మానవుని చుట్టూ మరణం ఉంది. వాడు దేవుని నిర్లక్ష్యం చేస్తే మానవుడు మరణము నుండి తప్పించుకోలేడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. మరొకటి చూద్దాం. కీర్తన గ్రంథం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 8:23. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎలా ఉన్నాడు మానవుడు? ఘోర దుష్టత్వము, దుర్నీతి బంధకం మానవుని చుట్టుకొని ఉన్నది. అయితే వీటన్నిటి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందాడు. యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు రక్తము కార్చాడు. యేసు ప్రభు వారిని చూసావా? ఒక అడ్డుకొయ్య, ఒక నిలువుకొయ్య, శిలువలో వేలాడుతూ, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, కాళ్ళలో ముళ్ళ కిరీటం కొట్టబడి రక్తము కారుతూ ఉన్నాడు. చూసావా ఈ ఫోటో ఎప్పుడైనా? ఎందుకోసం ఇలా చనిపోయాడంటే నీ కోసమే, నా కోసమే. యేసు ప్రభు శిలువ మరణం మానవుని పాపము నుండి పవిత్రుడుగా చేయాలని, యేసు ప్రభు శిలువ మరణం మానవుని దుర్నీతి బంధకముల నుండి విడిపించాలని, మానవుని పవిత్రుడుగా పరిశుద్ధుడుగా చేయాలని దైవ ఉద్దేశమై ఉన్నది. మనం అనుకుంటాం ఎన్నిసార్లు ఎప్పుడు ఆశీర్వాదాల గురించి చెప్పు, పాపము నుండి చెప్పుకుంటావు ఎప్పుడు అని ప్రశ్నిస్తే ఒక రహస్యం ఉంది. ఏంటి ఆ రహస్యం అంటే, నీవు పాపము నుండి విడిపింపబడితే ఆశీర్వాదాలు నీ వెంటబడతాయి. పాపము నుండి విడిపింపబడితే ఆశీర్వాదాలు నీ వెంటబడతాయి. నువ్వు ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయవల్లే. నీ దేవునికి తెలుసు నిన్ను ఎలా ఉంచాలనో, నిన్ను ఎలా ఆశీర్వదించాలనో, నిన్ను ఎలా దీవించాలనో నీ దేవునికి తెలుసు. ఊహించని రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గ్రహించలేని గొప్ప సంగతులు ఆయన నీకు తెలియపరుస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము మన అపరాధముల నుండి, పాపము నుండి విడిపింపబడినామా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే పవిత్రులు అవ్వడానికే, పాపము నుండి విడిపింపబడడానికే దేవుణ్ణి నమ్మాలి. కొంతమంది అంటారు పుణ్యం సంపాదించుకోవాలి అంట. పుణ్యం అంటే పాపము కానిది పుణ్యం, పాపము కానిది పుణ్యం. అంటే పాపంలో ఉన్నాను, పాపము నుండి పుణ్యం సంపాదించుకోవాలి అంటే పవిత్రులు కావాలి అని అర్థం. అందుకే మానవుడు దేవుడిని ఎత్తుతున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, చెంపదప్పలేసుకుంటున్నాడు. అయితే ఆ పుణ్యం సంపాదించుకోవాలి అంటే నీ పాపములో విడిపింపబడాలి. ఆ పాపము నుండి విడిపింపబడాలంటే బైబిల్ చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయను. మరి దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు, నువ్వు ఎంత ఘోర పాపివైనా నా యొద్దకురా, నేను నీకు పవిత్రులుగా చేస్తాను.
పరిశుద్ధులుగా చేస్తాను, నీతిమంతునిగా చేస్తాను అని దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు పాపం నుండి విడిపింపబడితే దేవుణ్ణి ఆరాధించు. భగవాను అపరాధముల చేత పాపముల చేత సచ్చిన నా బ్రతుకును మార్చినవయ్యా అని ఆరాధించు. ఒకవేళ నీ పాపములను నువ్వు జీవిస్తూ ఉంటే ఇక్కడైనా క్రీస్తు దగ్గరికి రా. ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. నా దగ్గరికి రా. ఆయన దగ్గరికి వెళితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాడు. క్లోజ్ చేసేదా? ప్రార్థన 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 ఆశీర్వాదం